క్యాన్సర్ విషయానికొస్తే నేను అలోపతిక్‌లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉందనేది ఇంతకుముందు నేను కొన్ని వీడియోలో చెప్పున్నాను. ఈ సబ్జెక్ట్‌లో వాళ్ళ అవసరం లేదు. అలోపతిక్ కాకుండా మిగతా ప్రత్యామ్నాయాలు ఏంటి? ఆయుర్వేదిక్ విధానాలు, హోమియోలో లేకపోతే ఇంకా కొంతమంది కొన్ని ఆశ్రమాల్లో ఏదో గోమూత్రం అని రకరకాల ఏదో చెప్తూ ఉంటారు. ఆ మహర్షాస్త్రం రకరకాల పేర్లు మనకు అవసరం లేదు కానీ బేసికల్‌గా ఏంటంటే అట్లనే కొంతమంది కొరలోజన్లో ధాన్యాలు తింటే తగ్గుతుందని కొంతమంది ప్రచారం చేస్తారు. ముఖ్యంగా ధాన్యాలకు వచ్చేటప్పటికి మీరు ఆ ధాన్యాలు కనుక తీసుకుంటే వీళ్ళు క్యాన్సర్ తగ్గుతుందని క్లెయిమ్ కాదు కదా, 10 సంవత్సరాల్లో పోయేవాడు 6 నెలల్లో పోతాడు ఆ ధాన్యాలు కనుక తీసుకుంటే. ధాన్యాల జోలికి పొరపాటు కూడా వెళ్ళకూడదు. అట్లనే మిగిలిన విధానాల్లో ఈ గోమూత్రాలు తాగటమో లేదా ఆవు పేడ తినటమో లేకపోతే ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు ఉంటాయి. సో కానీ ఏం జరుగుద్దంటే ఓవరాల్గా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యాన్సర్ కొంత జంక్ ఫుడ్స్ వీటి కారణంగా వస్తుంది కాబట్టి వీళ్ళు కూడా కొంత ప్రకృతి ఆయిల్స్ ఇచ్చి, అంటే రిఫైండ్ ఆయిల్ తీసేసి మామూలు ఆయిల్ ఇవ్వటం, రెగ్యులర్గా కాఫీ టీలు మందు కొట్టేవాళ్ళు వీళ్ళందరూ మందు మానిపించడం, అట్లనే రైస్ మీద నియంత్రణ చేయటం లాంటి కొన్ని, అంటే తెల్లన్నాలు తినటం లాంటి నియంత్రించిన కారణంగా ఖచ్చితంగా కొంత అదుపులోకి వస్తుంది. అలోపతిలు అంటే ఇక చూసిన ఆంబోతులకు వదిలేస్తారు. నీ ఇష్టం, పేషెంట్ ఏం తినాలని అడుగుతాడు, నీ ఇష్టమయ్యా ఏం తినాలంటే తినంటారు. నిజం చెప్పాలంటే పక్క క్రిమినల్ చర్య అది, ఒక క్రిమినల్ చర్య అది. ఎంత తప్పు అంటే అంత తప్పు. సరే వాళ్ళ గురించి డిస్కషన్ కాదు కాబట్టి పక్కన పెట్టండి. వీళ్ళు పెడతారు కాబట్టి కొంత సంస్కరణ ఖచ్చితంగా అల్లోపతితో పోలిస్తే కొద్దిగా మెరుగ్గా ఇనీషియల్గా అనిపిస్తుంది. కానీ క్యాన్సర్ని అది రూట్ కాజ్ని అది అడ్రస్ చేయలేం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ విధానాల వేటిలోనైనా మెటబాలిజం మార్చారా లేదా చెక్ చేసుకోండి. మెటబాలిజం మార్చకుండా, అంటే క్యాన్సర్ సర్వైవ్ అయ్యే గ్లూకోజ్ మెటబాలిజం, అట్లానే బాడీ యాసిడ్ స్టేట్లో ఉన్నప్పుడు కానీ అది ఎక్కువగా సర్వైవ్ అవుతుంది. ఎప్పుడైతే ఆల్కలైన్ స్టేట్కి రావటం, బాడీ ఆల్కలైన్ స్టేట్ రావడం, రెండు అత్యంత ముఖ్యమైనది క్యాన్సర్లో చేసేది. మెటబాలిజం మార్చి తీరాల్సిందే. మెటబాలిజం మార్చకుండా క్యాన్సర్ తగ్గడం జరగదు. ఈ ప్రపంచం మొత్తంలో అలోపతిక్ జీవనశైలి వ్యాధుల్లో డయాబెటీస్ లాంటి లేదా బీపీ థైరాయిడ్ లాంటి వాటిల్లో అలోపతిక్ కానీ, ఆ మాటకు వస్తే ఆయుర్వేదిక్ లాంటివి కూడా ఇవన్నీ ఫెయిల్ అవడానికి కారణాలు, నేను సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే నేను మెటబాలిజం మారుస్తా, అంతే తేడా. మెటబాలిజం మారుస్తా. గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో 2 మెటబాలిజాలు ఉంటాయి. ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం, క్యూటార్ మెటబాలిజం. అసలు మీరు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా గ్లూకోజ్ మెటబాలిజం వాడతా అంటే రెండో క్యూటార్ మెటబాలిజం అసలు మీ శరీరంలో మీ దేవుడు, మీ నేచర్ మీకు ఎందుకు ఇచ్చినట్టు? గ్లూకోజ్ మెటబాలిజం రిపేర్కి ఇచ్చినప్పుడు మీరు దాన్ని గ్లూకోజ్ అనే ఆహారం అందిస్తా దాన్ని వాడతా, అంటే గ్లూకోజ్ మెటబాలిజం వాడతా దాన్ని రిపేర్ చేయలేరు. ఎలా అయితే మీరు ఒక బాత్రూమ్ని రిపేర్ చేస్తూ ఉండగా ఆ బాత్రూమ్ని వాడలేరు, అలానే గ్లూకోజ్ మెటబాలిజాన్ని అది రిపేర్ జరుగుతూ ఉండగా మీరు వాడకూడదు. కానీ మనం ఏం చేస్తాం, గ్లూకోజ్ మెటబాలిజంకి అంటే డయాబెటీస్ కానీ క్యాన్సర్ కానీ వస్తే గ్లూకోజే పెడతా ఉంటాం తిరిగి, అసలే మెటబాలిజం రిపేర్లో ఉంటాయి. సో ఇది ఎందుకు ఉందంటే ఈ మెటబాలిజం, రెండో మెటబాలిజం, మనం బాత్రూమ్ రిపేర్ అయితే మన అటాచ్డ్ బాత్రూమ్ ఏ రకంగా చూసుకుంటామో అట్లానే మన రెగ్యులర్ గ్లూకోజ్ మెటబాలిజం తాలూకు రిపేర్కి వచ్చినప్పుడు తాత్కాలికంగా అది రిపేర్ అయ్యే వరకు వేరే మెటబాలిజంలో ఉండి తీరాలి. అలా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఆ కార్బోహైడ్రేట్స్ మొత్తం కట్ చేసి క్యూటోన్ మెటబాలిజంకి వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు గ్లూకోజ్ మెటబాలిజం రిపేర్ అవ్వడం సాధ్యపడుతుంది. ఈ చిన్న సత్యం మరుగున పడింది కాబట్టే ప్రపంచంలో వాళ్ళకి రిజల్ట్స్ రావట్లేదు. నాబోటి ఒక మెడికల్తో సంబంధం లేని ఒకడు వచ్చి 50 ఏళ్ల వయసులో వచ్చేవాళ్ళు నేను ఇంత ఛాలెంజ్లు చేస్తా, ఒక్కడిని చూపించండి 2 కోట్లు ఇస్తానని నేను తొళ్ళగొడుతున్నానంటే వాళ్ళు సమాధానం చెప్పలేక మొహం చాటేస్తున్నారంటే ఎందుకు నాకు 100% ఎందుకు ఫలితాలు వస్తాయండి డయాబెటీస్కైనా? ఈ చిన్న లాజిక్ మిస్ అవటం ఇదే నేను ఎప్పుడు చెప్తాను. లాజిక్ అంటే సైంటిస్టులే అవసరం లేదా అంటానికి, చిన్న పిల్లడు జారు లాజిక్. రాజుగారి బట్టలు ఏమని చెప్పడానికి చిన్న నెక్కర్ వేసుకున్న పిల్లడు జారు లాజిక్ చెప్పడానికి. సో ఆటోనే అలోపతికి మాత్రమే కాకుండా మీరు ధాన్యాలు చెప్పేవాళ్ళు కానీ లేకపోతే ఈ ఇతరత్ర ట్రీట్మెంట్లు చేసేవాళ్ళు అందరిలో మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి మీకు మీరే, ఇంతకీ వీళ్ళు వెళ్తే అన్నాలు కూరలో తినమంటున్నారా, లేకపోతే చపాతీలో తినమంటున్నారా, దాని బదులు లేకపోతే ధాన్యాలు తినమంటున్నారా, కార్బోహైడ్రేట్స్ తినమంటున్నారా లేదా? కార్బోహైడ్రేట్స్ తినమంటున్నారు, తక్కువ మోతాదు ఎక్కువ మోతాదు అన్నారంటే వాళ్ళకి క్యాన్సర్ గురించి అవగాహన ఏమాత్రం లేదు. కొద్ది శాతం మోతాదు తగ్గడం మన ఫలితాలు రావచ్చు కానీ అది పర్మనెంట్ ఫలితాలు కాదు. కేవలం మెటబాలిజం మార్చేది ఇటువంటి డైట్స్ మాత్రమే. అందులో కూడా మనది ఫుల్ ప్లెడ్జ్డ్. ఈ ప్రపంచంలో ఉండే కొబ్బరి నూనె ప్రపంచం మొత్తం వాడే డెఫినేషన్ వేరు, వీఆర్కే డైట్లో మనం వాడే కోకోనట్ ఆయిల్ డెఫినేషన్ వేరు. మళ్ళీ క్యాన్సర్లో కూడా నేను నెయ్యికి వాటికి కూడా నేను అది చెప్పను, ఓన్లీ కోకోనట్ ఆయిల్. ఈ ప్రపంచంలో కోకోనట్ ఆయిల్ మిగిలిన అన్నీ వేరు, ఒక్క వీఆర్కే డైట్లో నేను ఒక్కడిని చెప్పేది వేరు. నేను చెప్పిన డైట్ విధంగా చెప్పేది కేరళలో కూడా ఒక చుక్క దొరకదు.
ప్రపంచ దేశాలకు ఇలాంటి కొబ్బరి నూనె ఒకటి ఉంటుందని కూడా తెలియదు. సో వాళ్ళది ఒరిజిను, అసలు ఆ విధానమే వేరు. ఆ హీట్ ప్రాసెస్లో అదంతా మన విధానం వేరు. ఇది మాత్రం ఔషధాలకు పనికొస్తుంది కాబట్టే, నా ఫ్యాట్ డెఫినేషన్లు కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టే నాకు ఫలితాలు వస్తున్నాయి. నాట్ ఓన్లీ సిద్ధాంతాలు, ఇదే ఫ్యాట్ అమెరికాలో ఉంది, ప్రతి చోట ఉంది, ప్రతి దేశంలో ఉంది. వాళ్ళకి ఎందుకు ఫలితాలు రావట్లేదంటే దేర్ డెఫినేషన్స్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ డిఫరెంట్ అండ్ మైన్ ఈజ్ డిఫరెంట్. సో ఈ తేడా ఉంది కాబట్టి మనకి క్యాన్సర్లో మిగిలిన వాళ్ళకు కూడా ఫలితాలు రావడం కారణం అది. దయచేసి నా డైట్ చేసే వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, క్యాన్సర్ డైట్ చేసేవాళ్ళు రామకృష్ణ గారిది ఎట్టాగో చేస్తున్నాం కదా, పనిలో పని అది చేద్దాం ఇది చేద్దామని రిమిక్స్ కొట్టద్దు. మీరు చేయదలుచుకుంటే కాన్స్టెంట్గా వేరే చేసుకోండి. నేనైతే ఒకటే బలంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏ విధానమైనా అది అలోపతికి కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, న్యాచురోపతికి కానీ, లేదా ఇతర ఆశ్రమాలు పెట్టిన వీళ్ళు, మళ్ళీ మీరు గమనించండి, ఈ ఆశ్రమాలు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీ క్యాన్సర్ తగ్గిద్దామని క్లెయిమ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక డయాబెటీస్ లేదా ఒబేసిటీ మందులతో తగ్గించమని వాళ్ళని అడిగి చూడండి. అబ్బాబ్బే మా వాళ్ళ కాదంటారు. మరి ఆఫ్టర్ ఆల్ ఒబేసిటీ డయాబెటీస్ తగ్గించిన మీరు క్యాన్సర్ ఎలా తగ్గిస్తారయ్యా? తగ్గించలేరు కదా. ఒబేసిటీ కామన్, నా డైట్ చేస్తే 100 కిలోలు 150 కిలోలు తగ్గడం కూడా కామన్. డయాబెటీస్ అడ్రస్ లేకుండా చిటికేసినట్టు పోవాల్సిందే, గ్యాంగ్రీన్ అన్న కాళ్ళు కూడా తగ్గి తీరాల్సిందే. ఇది మొత్తం ప్రపంచం అంతా తెలిసిన విషయమే. నా ఛాలెంజ్లు మీకు తెలుసు. మరి అంత పెద్ద క్యాన్సర్ తగ్గించిన వాళ్ళు మీరు డయాబెటీస్ మందులతో ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఎందుకంటే మీరు అలానే ఫెయిల్ అయ్యారు. అక్కడ ఫెయిల్ అయ్యారు, ఇక్కడ కూడా అయ్యారు. సో బయట పడాలి అంటే క్యాన్సర్ మీరు కీటో డైట్కి వచ్చేస్తే ఆ క్యాన్సర్ పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నా గంతులు వేసుకుని బయటకు వచ్చి డిస్కౌంట్ ఏం చేస్తాడంటే నో. అప్పటికే ఒళ్ళు గుల్లయ్యి ఉండి వైద్యంతో కారణం కానీ, లేదా బాగా ముదిరిపోయి అతని స్టామినా ఏమీ లేని పరిస్థితుల్లో, డైట్ పెట్టినా అందుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు, అంటే ఆహారం సవ్యంగా తీసుకోలేని స్టేజెస్ కానీ అలాంటి ఉన్నప్పుడు వాళ్ళు అందుకోలేరు. ఇదేమీ మహత్యాలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక అద్భుతమైన విధానం. ఈ విధానంతో మాత్రమే ప్రపంచంలో మిగిలిన అన్ని విధానాల కంటే కనీసం 20 రెట్లు ఎక్కువగా ఈ విధానంతో బయటకు వచ్చే ఒక అద్భుతమైన అవకాశం. సో మీరు ఆ సబ్జెక్ట్ తెలుసుకుని చేయండి. ఎవరిని కూడా గుడ్డిగా ఫార్ములా చెప్పి 3 రోజులు తిను 4 రోజులు తిను అని నేను చెప్పను. ఇది ఎందుకు తినాలి, ఎందుకు క్యాన్సర్, ఇలా చేస్తే క్యాన్సర్ ఇది అవుతుంది, క్యాన్సర్ అంటే ఇది, దీని మూల కారణం ఇది, దీన్ని తీసేయాలి, ఇదిగో క్యాన్సర్ వ్యతిరేకంగా దీని ఇమ్యూనిటీని ఇలా బలోపేతం చేయాలి చెప్పి లాజికల్గా కన్విన్స్ చేసి, ఆ కన్విన్స్ చేసిన వాళ్ళు 1000 మంది డాక్టర్లు కూడా ఉన్నారు, వేరే విషయం. అట్లా చేసి నేను చేశాను కాబట్టి నేను బెటర్ సక్సెస్ రేట్ క్యాన్సర్లో చూస్తున్నాను. క్యాన్సర్లో సక్సెస్ రేటు 100% ఎవరికి ఉండదు, నాతో సహా ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎందుకంటే టైమ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ నేను తగ్గించిన అన్నిట్లో నేను గర్వంగా చెప్పగలను, నేను తగ్గించిన 90% కేసెస్లో ఆల్మోస్ట్ వాళ్ళకి 6 నెలల నుంచి నెల నుంచి సంవత్సరంలో డెత్ చెప్పిన వాళ్ళు కనీసం 80 to 90% ఉన్నారు. అలోపతిలో లేదు మీరు 9 నెలలు 6 నెలలు అని వెళ్ళిపోయిన వాళ్ళని నేను కనీసం ఆ పీరియడ్ దాటించిన సంఖ్య అయితే 100%. అది 100%. సో ఎందుకంటే సైన్స్. సో బయటికి కూడా నాట్ ఓన్లీ అలోపతి మీద అలోపతిలో కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి, అది మళ్ళీ దాన్ని తీసిపారటం లేదు. సర్జరీ చేయాలంటే అలోపతి ఒకటే ఆప్షన్ కదా. అట్లా కొన్ని సందర్భాలు కీమో రేడియేషన్ అన్నప్పుడు మిగిలినటితో పోలిస్తే నా వరకు అయితే అలోపతినే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కీమో రేడియేషన్కి కొన్ని సందర్భాలు, తక్కువ సందర్భాలు, అట్లానే సర్జరీలు కూడా ఇన్స్టెంట్గా ఆ ఉధృతిని తీసేయడానికి కూడా పనికొస్తాయి. మిగిలినట్లు ఎలాగో వస్తుంది, వేరే విషయం. అది సర్జరీ చేసినా చేయకపోయినా వస్తుంది. సర్జరీ చేయకపోతే మరింత కాంప్లికేషన్ అవకాశం ఉంటుంది కాబట్టి సర్జరీని కూడా నేను వ్యతిరేకించను. ఆ ప్రోటోకాల్స్ సర్జన్స్ చేసేది కరెక్టే. కాకపోతే దానికి ఉండే లిమిటేషన్ దానికి ఉన్నాయి. అది ట్యూమర్ రిమూవల్, నాట్ క్యాన్సర్ రివర్సల్. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. నేను అందుకని అది సైంటిఫిక్ కాదంటాను. ఏదైనా ఒక సిద్ధాంతం లైన్ ఉంటుంది. రామకృష్ణ కరెక్ట్ అవటానికి మళ్ళీ ఇదిగో ఈ సిద్ధాంతం ఉంది. నేనేం ఊరినే చెప్పట్లేదు. రామకృష్ణ చెప్పాడు, సుబ్బారావు చెప్పాడు. రామకృష్ణ సుబ్బారావు కాదు అక్కడ. రామకృష్ణ చెప్పిన సిద్ధాంతం మెటబాలిజం పూర్తిగా మార్చి గ్లూకోజ్ని పెట్టకుండా దానికి స్టార్వేట్ చేయటం, సేమ్ టైం ఇమ్యూనిటీని బలోపేతం చేయటం అనే సిద్ధాంతం రామకృష్ణ చెప్పేది. అలానే క్యాన్సర్ మూల కారణమైన అదేంటో నాకు తెలుసు. ఆ మూల కారణం ఎందుకు వచ్చిందో తెలియకుండా వైద్యం చేసేది అది. మీరు కావాలంటే క్యాన్సర్ పేషెంట్లు వెళ్ళి అడిగి చూడండి, డాక్టర్ గారు లివర్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది, లంగ్ ఎందుకు వచ్చింది, లేదా స్టమక్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని సిగరెట్ గుట్కాళ్ళు ఇంట్లలో లేని ఫ్యామిలీలు అడిగితే డాక్టర్లు చెప్పేది మాకు కూడా తెలియదమ్మా. తెలియదు, నిజంగా తెలియదు. కానీ నేను చెప్తాను ఎందుకు వచ్చిందో నేను చెప్తా. ఆ కారణాలను రిమూవ్ చేస్తాను కాబట్టే నాకు తగ్గుతుంది. అది దాన్ని బట్టి మీరు ప్రజలు నిర్ణయం తీసుకోండి. జస్ట్ బికాజ్ అలోపతికి ప్రత్యామ్నాయంత మాత్రాన అన్నింటిలో మంచి ఉండాల్సిన అవసరం లేదు, అట్లానే అన్నీ చూడాల్సిన అవసరం కూడా లేదు. వాటిలో కూడా కొన్నిట్లో ఎర్లీ స్టేజెస్లో ఉండేవి కొన్ని విభాగాల క్యాన్సర్లు కొన్ని పద్ధతుల్లో బ్రహ్మాండంగా తగ్గుతాయి చాలా ఫాస్ట్గా. నాకు కూడా తెలుసు అలా తగ్గే విధానాలు కూడా. నేను ఐ అప్రిషియేట్ ఇట్. మనకెరకు ఎటువంటిది లేదు, ఎక్కడ బాగా తగ్గుతుంది అనుకుంటే మన ఆ విధానం మనం అడాప్ట్ చేసుకుంటాం. ప్రజలకు కావాల్సిన ఒక హోలిస్టిక్ వైద్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.